హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటెక్. ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఒక 9 పాయింట్స్ మెన్షన్ చేయాలనుకున్నాను. ఈ 9 పాయింట్స్ ఏంటంటే కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఫామ్ సబ్మిట్ చేసిన దాని నుంచి క్లారిఫై తెచ్చి అన్నీ కూడా పేమెంట్స్ వచ్చేంత వరకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అనేది చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ తెలుసుకున్న తర్వాత నచ్చితే లైక్ చేయండి వీడియోని అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి రివ్యూ అప్లికేషన్ అనమాట. సో మనం ఫామ్ సబ్మిట్ చేసాం, రివ్యూ అనేది అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు సో ఎవరు వ్యాలిడ్ పర్సన్, ఎవరు ఎలిజిబుల్, ఎవరు అనేది. సో అంటే ఏంటి, మనం జస్ట్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోద్ది. సో మనం ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోయినట్లే. సో వేరే క్రైటీరియా అనేది ఏమీ లేదు. ఓకే, యాక్టివ్లో ఉంటేనే, టీమ్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అలాంటిది ఏమీ లేదు. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రియారిటీ ప్లేస్మెంట్ పొజిషన్. సో మనం ఫస్ట్గా మనం ఫామ్ సబ్మిట్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఏంటంటే మనకు ఒక ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. సో అంటే ఒక ప్రియారిటీ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. సో వీళ్ళు మాత్రమే ఈ యొక్క నెక్స్ట్ చాప్టర్కి ఎలిజిబుల్ అన్నట్టు. సో వన్స్ ఆ ఎలిజిబిలిటీ వచ్చేస్తే ఈ యొక్క పొజిషన్ అనేది మనకి ప్లేస్మెంట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మన కోసం, అంటే మన 1.4 మిలియన్లో ఎంతమంది అటు న్యూ చాప్టర్కి సబ్మిట్ చేశారో లేదు తెలియదు, బట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెండర్స్ ఈమెయిల్ అడ్రసెస్. ఓకే, సో వన్స్ అయిపోయిన తర్వాత మనకి ఈమెయిల్స్ వస్తాయి అనమాట. ఈమెయిల్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఇన్విటేషన్ లింక్స్ అనేవి ఈ యొక్క వీక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి యాష్ ముఫారే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఇన్విటేషన్ లింక్స్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమందికి ఫస్ట్ స్టార్టింగ్లో వస్తే కొంతమందికి తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం త్రూ ఈ యొక్క ఇన్విటేషన్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకోవచ్చు. లేదు, ఇది మీ చాయిస్ ఉంటుంది. మీరు అంటే జాయిన్ అవ్వాలా లేదా అనేది కంప్లీట్గా మీ చాయిస్, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే చాలామంది పొరపాటుగా ఎవరు లింక్ షేర్ చేస్తే వాళ్ళ లింక్లో జాయిన్ అయిపోవడం అలాంటిది ఏమీ లేదు. మీకు కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ కింద నేను ఒక లింక్ పెట్టాను, మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు వేరే వాళ్ళ లింక్ త్రూ జాయిన్ అవ్వకుంటే అయిపోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ ప్రాబ్లం ఏమీ లేదు. సో చాయిస్ అనేది మీ హ్యాండ్లోనే ఉంటుంది. సో ఇది జాయిన్ అవ్వాలా లేదా అనేది కూడా మీ చాయిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఈమెయిల్స్ అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఫర్ నెక్స్ట్ స్టెప్స్. సో నెక్స్ట్ స్టెప్స్ ఏమన్నా ఉన్నాయి అంటే, లేకపోతే దానికి సంబంధించిన విషయాలు అప్డేట్స్ ఏమైనా ఉంటే మనకి ఈమెయిల్స్ వస్తాయి అనమాట. సో బీ రెడీ ఫర్ దాట్. సో మనం ఖచ్చితంగా దానికోసం రెడీగా ఉండాలి, తెలుసుకుంటూ ఉండండి. జస్ట్ అంతే, మనం ఏదో ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం లేదు. పర్ డే ఎవ్రీ డే 24 అవర్స్లో ఒకసారి మనం ఈమెయిల్ చెక్ చేసుకుంటుంటే సరిపోతుంది. మనకి ఈమెయిల్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే అక్కడే మనకి రిఫరల్ లింక్ ఉంటుంది కాబట్టి అంతే, దానికి మించి ఎక్కువ లేదు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి యూనిక్ లింక్ ఫర్ రిజిస్ట్రేషన్స్. సో ఇప్పుడు మనకు ఒక రిఫరల్ లింక్ వచ్చిందంటే మనం షేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా కావాలంటే ఈ మన లింక్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు. సో అది యూనిక్గా ఉంటుంది. సేమ్ లింక్ అయితే ఖచ్చితంగా అయితే ఉండదు. ఎవ్రీ పర్సన్ అనేది ఎవ్రీ ఐడికి, అంటే ఎవ్రీ ఈమెయిల్ ఐడికి యూనిక్గా వేరే రిఫరల్ లింక్స్ వస్తాయి అనమాట. సో మళ్ళీ అందరూ కామన్గా వస్తాయని అనుకుంటున్నారు, లేదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షార్ట్ టర్మ్ ఫర్ రిజిస్ట్రేషన్. అంటే ఒకవేళ వన్స్ మనం రిజిస్ట్రేషన్ ఈమెయిల్స్ వచ్చేసినాయి అనుకోండి, మన రిఫరల్ లింక్స్ వచ్చినాయి అనుకోండి, అది ఎక్కువ రోజులు వ్యాలిడ్ అయ్యి ఉండి ఎక్కువ రోజులు మనం ఇన్వైట్ చేసుకుంటూనే ఉంటామేమో అనుకుంటారేమో. సో అలాంటిది ఏమో లేదు, షార్ట్ టర్మ్ రిజిస్ట్రేషన్సే ఉంటాయి అనమాట. సో ఎందుకంటే షార్ట్ టర్మ్ రిజిస్ట్రేషన్ ఎందుకంటే మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఫామ్లో మనం ఎవరైనా జాయిన్ చేసుకుంటే జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు ఎవరిని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని కూడా మీ ఒక్కరే ఇక్కడ స్టేబుల్గా ఉండొచ్చు. దెన్ వన్స్ మన వ్యాలెట్లో ఇన్కమ్ వచ్చిన తర్వాత పేమెంట్స్ అనేవి విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అఫిలియేట్ లింక్ అట్ ద సేమ్ టైం. సో వన్స్ మనకి మెయిల్ వస్తుంది, రిజిస్ట్రేషన్ లింక్స్ వస్తాయి, ఓకే బాగానే ఉంది. అంటే వేరే వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి అఫిలియేట్గా మారి వర్క్ చేసుకోవచ్చు, బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఆల్ ద ప్రాసెస్. సో ఈ యొక్క ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఇది స్టెప్ బై స్టెప్గా వెళ్తూ ఉందన్నమాట. అంటే మనకి వన్స్ అఫిలియేట్ లింక్ అయిపోయిన తర్వాత, వచ్చేసిన తర్వాత ఇంకా ఎవరి బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా ఆటోమేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని త్రూ కూడా మనకి ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది, కస్టమర్స్ అఫిలియేట్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా యూనిక్గా అయితే ఉండబోతుంది. సో క్లారిఫై అండ్ సింప్లిసిటీ. సో ఎంత ప్రాసెస్ కూడా ఎలా ఉండదంటే వెరీ క్లారిఫైగా ఉంటుంది, సింప్లిఫైగా ఉంటుంది. సో ప్రతిదీ ఏదో పెద్ద నాలెడ్జ్ కావాలి, పెద్ద వితౌట్ నాలెడ్జ్ ఇది చేయలేమేమో అలాంటిది ఏమీ లేదు. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. సో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. దీనికంటే పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. సో ఇదే కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో వన్స్ పేమెంట్స్ వచ్చేదాకా ఏంటంటే ఇదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది.
సో ఈ యొక్క 9 పాయింట్స్లో మీకేం అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో అండ్ నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.